నిరీక్షణ అంటే దేవుని వైపు చూసే వాళ్ళకి అర్థమవుద్ది, దేవుని వాక్యం వైపు చూసే వాళ్ళకి అర్థమవుద్ది, దేవుని మీద ఆధారపడే వాళ్ళకి అర్థమవుద్ది, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాళ్ళకి అర్థమవుద్ది. ప్రభువా, ఈ లోకంలో ఉన్నదంతా ఉత్తిదే, నీవే నాకు ఎక్కువ. ఈ లోకంలో ఉన్నదంతా ఉత్తిదే, నీవు నాకు ఎక్కువ. అబ్రహాం గురించి మనం చెప్పుకున్నాం. ఇంత కలిగినప్పటికీ దేని గురించి చూస్తున్నాడైనా? పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడు. 12 గుమ్మములు కలిగిన ఆ యొక్క బంగారు వీధులు, ఏమండి, అద్భుతమైనటువంటి ఆ మహిమ గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏమండి, ఆయనకేమి ఏంటి బాధ కాదు. ఆయన తన జీవిత అనుభవంలో ఆయన నేర్చుకున్నటువంటి అద్భుతమైన సత్యం ఏమిటో చెప్పన, ఇదంతా వ్యర్థమే. అందుకనే కదా తన జీవించని కాలంలో గుడారం